దేవునికి మహిమ కలుగునుగాక. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మాకు ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు మీకు కోట్లాదిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. వాక్యమై ఉన్న మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచండి. వాక్యం మాట్లాడడానికి బలహీనుడినైన నన్ను మీ బలముతో నింపి వాడుకోండి. జ్ఞానహీనుడినైన నన్ను మీ జ్ఞానముతో నింపి మాట్లాడండి. మీ ఆత్మ సంబంధమైన జ్ఞానం నాకు మా సంఘానికి దయచేయండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయాలు అందరికీ దయచేయండి. యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. మనుషులు నమ్ముకుంటే ఎలా ఉంటుందనేది, మనుషుల మీద ఆధారపడితే ఎలా ఉంటుందనేది వచనాలు చెప్పాయి. దేవుడిని నమ్ముకుంటే ఎలా ఉంటారనేది తర్వాత వచనాలు చెప్తున్నాయి. 7వ వచనం, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని చెప్పుకుంటూ వస్తూ 9వ వచనంలో ఒక మాట చెప్పాడు ఆయన. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. మనకి అనేకమైన రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బలహీనతలు వస్తాయి. అవన్నీ కూడా ఒక రకంగా వైద్యం చేయించుకోవటం ద్వారా, ప్రార్థన చేయించుకోవటం ద్వారా కొందరికి పోతాయి. ఏదో రకంగా బలహీనతలు ఉండవు, ఒంటిని అంటిపెట్టుకుని ఉండవు. ఆ మందులు వదిలించేస్తాయి, ప్రార్థన వదిలించేస్తుంది. కానీ మోసకరమైన హృదయం అనేది, అది దానికి మందు ఉండదు. ప్రార్థన పనిచేయదు దానికి. అందుకని అది ఘోరమైన వ్యాధి కలదని చెప్తున్నాడు. కనుక అక్కడ 5వ వచనంలో మనం చదువుకున్నాం, నరులను ఆశ్రయించి శరీరులను దానికి ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు అని చెప్తున్నాడు. నరులను నాకు వాళ్ళున్నారు వీళ్ళున్నారని అనుకుని దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
హృదయాన్ని తొలగించుకునే వాళ్ళు క్లియర్గా తెలిసిపోతారు. వాళ్ళలో భక్తి ఉండదు, వాక్యానుసారమైన జీవితం ఉండదు, వాక్యానుసారమైన ప్రవర్తన ఉండదు. వాళ్ళని చూస్తే లోకానుసారమే కనపడుద్ది. వారి మాటల్లో కానీ, చేతల్లో కానీ, ప్రవర్తనలో కానీ. చర్చికి వస్తారు వీళ్ళని, మనుషుల మీద ఆధారపడుతూ కూడా చర్చికి వస్తారు. దేవుని మీద ఆధారపడరు వీళ్ళు. నాకు ఉద్యోగం ఉందనుకునే వాళ్ళు కొంతమంది, నాకేదో వ్యాపారం ఉందనుకునే వాళ్ళు కొంతమంది, నాకు సంపాదించుకున్నది నాకు సరిపోద్ది అనుకునే వాళ్ళు కొంతమంది, నాకు మా ఆయన ఉన్నాడు, నాకు నా కొడుకులు ఉన్నారు అనుకునేవాళ్ళు, నాకు నా భార్య ఉంది, నేను ఎలా తిరిగి వచ్చినా బాగానే చూసుకుంటుంది అనుకునేవాళ్ళు. వీళ్ళందరూ కూడా వారి హృదయం దేవుని మీద నుండి తొలగిపోయింది. మనుషుల్ని ఆధారం చేసుకుని భక్తి చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాంటి భక్తికి ఏది రాదని చెప్తున్నాడు. ఏది వస్తుందంట? శాపం వస్తుందని చెప్తున్నాడు. చాలామంది మనకి తెలియట్లేదు. శాపం రాకపోతే పర్లేదు, భక్తి చేయకపోయినా శాపం రాకపోతే పర్లేదు, కానీ భక్తి చేయడానికి ఇంత దూరం వచ్చి వెళుతూ భక్తి మీరు చేయకపోతే దాంతో పోదు. మీరు రావడం వెళ్ళడం దేవుణ్ణి మీరు మోసగిస్తున్నారు. అర్థమైందా? అది మోసకరమైన హృదయం. మీరు వచ్చిన కాడ ఊర్లో అనుకుంటారు, అంత దూరం వెళ్ళి వస్తున్నారు, వీళ్ళు ఎంత భక్తి, ఒలకబోసేస్తే కానీ వెళ్ళరంత దూరం అని. కనుక హృదయములో భక్తి లేకుండా మనం ఎంత దూరం వెళ్ళినా మనకేది రాదు. ఏమొస్తుందంటే శాపం వస్తుందని చెప్తున్నాడు ఆయన. ఆ శాపం ఎలా మారుతుందంట? మేలు వచ్చినప్పుడు అది కనబడదంట ఎవరికైనా. మేలే కనబడదు ఇంక వాళ్ళకి. అర్థమైందా? వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసిస్తున్నట్టు ఉంటుందంట. ఎడారిలో అరుహ వృక్షాలని మొలుస్తాయంట. ఎడారిలో నీళ్ళు ఉండవు, నీరు లేని చోట మొలుస్తుంది అది. నీరు లేని చోట మొలిస్తే అదేం కాస్తుంది, ఏం ఉపయోగపడుతుంది? అదో చెట్టది. కనుక మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ హృదయం దేవుని మీదే ఉండాలి, పూర్తిగా దేవుని మీదే ఉండాలి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. ఎంతమంది మనం మనుషుల మీద ఆధారపడి బతుకుతున్నాం. మనుషులు ఇచ్చే వాటి మీద, మనుషులు తెచ్చే వాటి మీద మనం ఆధారపడి బతుకుతున్నాం. జీతాలు తెచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు భక్తిగా ప్రార్థన చేయరు చాలామంది. అధిక లాభాలు తెచ్చేవాళ్ళు ఉంటారు వ్యాపారంలో. వ్యాపారం చేసి రావటం, మరలా రేపటికి వ్యాపారానికి ఇక్కడ అన్నీ తడుముకొని అన్నీ ఎంత పని అయినా చేసి రేపటికి మళ్ళీ సిద్ధపడతారు తప్ప ఒక అరగంట దేవునికి ప్రార్థన చేసి జీవించరు. వ్యాపారం అంటేనే మోసం, ఇంక అందులో మోసం కానిది ఏది ఉండదు. కనుక
ఈ శాపగ్రస్తుడు అనేవాడు దుష్టుల లెక్కలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు దుష్టుల లెక్కలోకి. కనుక దుష్టులు ఎలా ఉంటారంట? దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళమునకు దిగిపోదురని కీర్తనకారుడు చెప్తాడు. మొదటి కీర్తన 4వ వచనంలో మనం చూస్తే దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టువలెనుందురు అంటది. దేవుని మీద హృదయం ఎప్పుడైతే లేదో నువ్వు దుష్టురాలివే, దుష్టుడివే. లోకానుసారంగా హృదయం ఉంటుంది. హృదయాన్ని ఎప్పుడు తొలగించుకుంటామంటే దేవుని మీద నుంచి. లోకంలో ఏదైనా మనం పాపం చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు, దుష్ట హృదయం, దుర్మార్గపు హృదయం, అవివేక హృదయం, అంధకార హృదయం, అజ్ఞాన హృదయం, ఇలాంటి ఆలోచనలు మన హృదయంలోకి వచ్చినప్పుడు మనం దేవుని మీద నుంచి, ప్రార్థన మీద నుంచి, వాక్యం మీద నుంచి హృదయాన్ని తొలగించుకుంటాం. ప్రార్థన ఇంకా ఎక్కదు, చేయలేము. ప్రార్థనలో నిలబడలేం, వాక్యంలో నిలబడలేం. దుష్టుల జాబితాలోకి వరుసలోకి వెళ్ళిపోయినట్టే మనం. అప్పుడు దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టువలెనుందురు. అది 1వ కీర్తనలో మనం చూస్తే 4-5 వచనాల్లో దుష్టులు ఎలాగున ఉండక దేవుణ్ణి నమ్ముకునే వారిలాగా, దేవుని మీద ఆశ పెట్టుకునే హృదయం కలిగిన వారిలాగా ఉండకుండా. అర్థమైందా? బాగుపడకుండా, అలాగ ఉండకుండా అంటే బాగుపడకుండా. ఎందుకంటే ఆ పైన చెప్పాడైనా. అర్థమైందా? దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అది దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, ప్రార్థించుకునేవాడు ధన్యుడు. దేవా అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. దివారాత్రులు ధ్యానించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. పెద్ద టైం అక్కర్లేదు నీకు. లేచి లేవంగానే ఒక అరగంట నువ్వు ప్రార్థించగలిగితే ధన్యుడు, ధన్యురాలు. నీ బలహీనతలన్నీ, నీ సమస్యలన్నీ పోతాయి. రాత్రి పండుకునే ముందు ఒక అరగంట నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు దేవుడు. నిత్యము ప్రార్థన ఉండాలి. మనకి మూమెంట్ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, కుతూహలం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ఏదో సమయాల్లో అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటాం. అలా కాదు, దివారాత్రులు ప్రార్థన చేసుకోవాలి. వాడు ఎలా ఉంటాడని చెప్తున్నాడు? ప్రార్థన చేసుకునేవాడు ఆడైనా మగైనా నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉంటారట. కాలువ గట్టు పక్కనేమో ఉన్న చెట్లు చూడండి మీరు ఎప్పుడన్నా. ఆ యాసకాలం, వర్షాకాలం, శీతాకాలం ఒకేలా ఉంటాయి, పచ్చగానే ఉంటాయి. ఎప్పుడనే కాలువ గట్టును లేని చెట్లు చూడండి, వేసవకాలం వస్తుందనగా ముడుసుకుపోతాయి, ఆకులన్నీ ఎండిపోతాయి, రాలిపోతాయి.
మళ్ళీ వర్షాలు పడితేనే కానీ పచ్చబడవయి. దేవునితో అది దేవుని భక్తి కలిగి దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడే మనకే ఒక కాలవలా ఉంటాడు, మనకైనా ఒక నదిలా ఉంటాడు. ఆయన ఎప్పుడు పచ్చగానే ఉంచుతాడు మనల్ని. ఇది అర్థం కావట్లేదు. అన్నీ చేస్తున్నాం కానీ ప్రార్థన చేసుకోవట్లేదు, కనిపెట్టి చూడట్లేదు మనం దేవుణ్ణి, అలాగే ఓ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. కొంతకాలం బాగానే ఉన్నారు, బాగా ఆస్తి సంపాదించారు తండ్రి. ఆ చిన్న కొడుక్కి అలా తిరగాలి ఇలా తిరగాలని ఆలోచనలు వచ్చినాయి. ఆడికి అంటే చదువుకున్నాడు కదా, చదువు చాలామందిని చెరిపేస్తుంది, కొంతమందినే బాగు చేస్తుంది, చాలామందిని పాడు చేస్తుంది. నా డిగ్రీలు చదివి, పీజీలు చదివి, ఈ చదివి తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తల్లిదండ్రులకి తలపోటుగా మారిపోతున్నారు ఈ చదువుకున్న వాళ్ళు. అటు పనికి వెళ్ళలేరు, ఇటు ఉద్యోగం ఎత్తుకుని వెళ్ళలేరు. చదువు సంజలేనోడు ఏదో పనులు ఉంటాడు చిన్నప్పటి నుంచి. ఆడు ఏదో ఒక పొలం వెళ్ళి పాలు డబ్బులు తెచ్చుకుంటున్నాడు. ఇటు చదివించారు తమ్ముడిని, ఆడి మతి చెడిపోయింది, వాడి హృదయం చెడిపోయింది. తండ్రి దగ్గర డబ్బులన్నీ పంచుకున్నాడు, రావాల్సిన వాటా పంచుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ దుర్వ్యాపారము చేసి తనకున్నదంతా పాడు చేసుకున్నాడని చెప్తున్నాడు. అక్కడ కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు పోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారంతో పాడు చేసుకున్నాడు. అంతా పాడు చేసుకున్నాడండి. తర్వాత కరువు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాడు, అంతా పోగొట్టుకున్నాడు, ఇబ్బంది పడ్డాడు. చివరికి వాడికి ఆకలి తీరే దారి లేక పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు. అది ఇక్కడ మన 1వ కీర్తనలో చదివే 4వ వచనంలో, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలేనుందురు. ఈడు పొట్టు తినాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఇటు దుష్టుడైపోయాడు, దుర్మార్గుడైపోయాడు. అలాగున నుండక, ఇంటి దగ్గర తండ్రిని అంటి పెట్టుకున్న అన్నయ్య శుభ్రంగా తింటున్నాడు, జల్సా చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, పని చేసుకుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు, జల్సా తీసుకుంటున్నాడు, సరదాగా సంతోషంగా తిరుగుతున్నాడు, నలుగురితో కావలసిన తింటున్నాడు. ఇంటికాడ ఉన్న అన్నయ్య ఇల్లు వదిలేశాడు, తండ్రిని వదిలేశాడు. దుష్ట హృదయం వచ్చింది, హృదయం పాడైపోయింది, హృదయం చెడిపోయింది. చెడిపోయిన తర్వాత దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో వాక్యం ఉన్న సంఘంలో నిలబడలేరు ఇంకా. అది అలా కొన్ని సంఘాలు ఉంటాయి, అయ్యి దేవుని మందిరాలే, అక్కడ వాక్యం ఉండదు, ఏముండదు. అలాంటి వాళ్ళు అందరినీ చేసుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ పదవులు ఇస్తారు, పెత్తనాలు ఇస్తారు. అలాంటి వాళ్ళందరినీ ఎత్తి మీద ఎక్కించుకుంటారు ఆ సంఘాల్లో. అర్థమైందా? విశాల మార్గములో అనేకులు అని ఉంటుంది బైబిల్లో, ఇరుకు మార్గమున కొందరే అని ఉంటుంది. మత్తయి సువార్త మనం చూస్తే 7వ అధ్యాయం 13వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటాడు ఆయన. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. చూసారా? అది నాశనానికి పోయే ద్వారం వెడల్పుగా ఉంటుందట, ఎంతమంది అయినా వెళ్ళటానికి ఉంటుంది. అది ఆ దారి విశాలం,
నాశనానికి పోయే దారి. అక్కడ వాక్యం చెప్పరు, ప్రార్థన చేసుకోమని చెప్పరు, క్రమశిక్షణతో ఉండాలని చెప్పరు, ఏముండదు అక్కడ. ఎవరు ఇష్టం రావచ్చు పోతూ ఉండ, వాక్యం చెప్తుంటే రావచ్చు వెళ్తూ ఉండొచ్చు, రావచ్చు వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే మాట్లాడుకుంటూ ఉండవచ్చు. వాళ్ళకి జనమే కావాలంతే. నాశనానికి పోవు దూరం అంటే నరకానికి పోవు దూరం అని అర్థం. అది భూమి మీద బాగానే ఉంటారు, వీళ్ళు చెడ్డ పనులు చేసుకుంటూ పుష్పిస్తారు, అందంగా కనపడతారు, ఆర్భాటంగా కనపడతారు. నేను ఇందాక కుతూహల ఆర్భాటమైన పాట ఎందుకు పాడుతానంటే అది ఆర్భాటం కాదు, ఇది కుతూహల ఆర్భాటమే నా దేవుని ఆర్భాటానికి కాదు రావటం ఇక్కడికి. ఆర్భాటం కాదు, ఆర్భాటంగా తయారై వస్తున్నారు. అంగులుగా చాలా అందంగా తయారవుతూ ఉంటాం. ఆరాధన ఇది, దేవుని సన్నిధిలో ఆరాధించాలి మనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అన్నాడు ఆయన. ప్రార్థనాత్మతో సత్యముతో, అది సత్యం అనగా వాక్యం, వాక్యానుసారంగా మన జీవితం ఉండాలి, ప్రార్థనాపూర్వంగా మన హృదయం ఉండాలి. అలాంటి ఆరాధన చేయండి, ప్రతిఫలం పొందుకోండి. అదైందా? కనుక దుష్టుడు, ఆ చిన్నోడు దుష్టుడైపోయాడు. అలాగున నుండక దుష్టులు గాలి చెదరగొట్టు. అది ఎలా లేడీడు? వాళ్ళ అన్నయ్యలా లేడు. వాళ్ళ అన్నయ్య తండ్రి దగ్గరే ఉన్నాడు, తండ్రితో పనిచేస్తున్నాడు, తండ్రితో సంతోషిస్తున్నాడు, తండ్రిలో అక్కడ ఎంతో పనివాళ్ళతో అందరితో సంతోషంగా ఉంటున్నాడు అతను. అలా లేడీడు. ఎందుకంటే వీడు హృదయం చెడిపోయింది, రావలసిన భాగం పంచుకుని వెళ్ళిపోయాడు, పాడు చేసుకున్నాడు. ఈనాడు అలాగే కుటుంబంలో తండ్రితో ఉండరు కొంతమంది కొడుకులు. తండ్రికి ఏది చెప్పరు, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరు, ఏం చేస్తున్నారో చెప్పరు, ఏమి అసలు. ఎక్కడికి వెళ్ళేవారని అడిగితే తిరగబడతారు. మళ్ళా అలా పాడైకపోతే ఎలా బాగుపడతారండి? తండ్రికి చెప్పుకోవాలి, తల్లికి చెప్పుకోవాలి పిల్లలు. ఎక్కడికి వెళ్ళినా చెప్పెళ్ళాలి. తల్లిదండ్రులు వినాలి. వెళ్ళే పరిస్థితి బాగుంటే పర్లేదు, వెళ్ళమని చెప్పాలి. వెళ్ళకూడదనుకో వాడికి తెలీదు, పెద్దోళ్ళుగా తల్లిదండ్రులు తెలుసు కాబట్టి వెళ్ళొద్దురా అని చెప్పాలి. కనుక ఆ చిన్న కుమారుడు దుష్టుడిగా మారిపోయాడు. పందులు తిన పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు. దేవుని మీద నుంచి హృదయాన్ని తొలగించుకునేవారు. చాలామంది హృదయం తొలగిపోయిందా ఉందనేది తెలీదు ఎవరికనే. నా హృదయం మీకు తెలియదు, మీ హృదయం నాకు తెలియదు, ఎవరు ఒకరి హృదయాలు ఒకరు తెలియవు. కానీ మనం దేవుని మందిరంలోకి వచ్చి ఇక్కడ ఇవన్నీ చేసేవన్నీ వినేవన్నీ మన ఆరాధన ఈ యొక్క పరిస్థితి అంతా చూస్తుంటే అందరూ కూడా భక్తుల్లాగా కనబడుతూ ఉంటారు. అందరికీ, దేవుడికి కాదు. నేను మీకు భక్తుల్లా కనపడతాను, మీరు నాకు భక్తుల్లా కనపడతారు. ఎవరేంటనేది తెలియదు. అది కానీ ఎవరి హృదయం దేవుని మీద ఉందో, ఎవరి హృదయం దేవుని మీద లేకుండా తొలగించుకున్నారో ఆయనకి తెలుసు.
గమనించండి, ఒకవేళ హృదయాన్ని మీరు తొలగించుకొని ఉంటే మీరు శాపగ్రస్తులే అని చెప్తున్నాడు ఇక్కడ ఆయన. గుర్తుపెట్టుకోండి. అది ఎవరికి తెలియదు కాబట్టి ఏదో మేకప్ చేసేద్దాంలే, మేనేజ్ చేసేద్దాంలే అని అనుకుంటూ వెళ్తారు. కానీ కొన్నాళ్లే మట్టుకే. అప్పుడు ఏమంటున్నాడు ఆయన ఇక్కడ? మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. అది దేవుడు మేలు చేద్దాం అనుకున్నప్పుడు ఆ మేలు మీకు అందదు. 8వ వచనం, వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. ఇర్మియా, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన సవిటి భూమి యందును నివసించును. వాడు ఎక్కడ నివసిస్తున్నాడో, ఎందుకు నివసిస్తున్నాడో, ఎందుకు బతుకుతున్నాడో ఏంటో కూడా వారికి అర్థం కాదు. అదే శాపం. ఎందుకు బతుకుతున్నావు ఏం లేదని అంటుంటారు కొంతమంది. ఏం చెప్పమండి అయ్యగారు అంటారు. అర్థం కాదు. ఎంత ఎతికినా మేలు కనబడదు. దేవుడు మేలు చేద్దామని చూస్తాడు కానీ మేలుని కనుచూపు మేరలో కనపడదు. కనుక దయచేసి మీ హృదయం దేవుని మీద పూర్తిగా అనుకోండి. పూర్తిగా అనుకోవాలి మనం. కీర్తన ఇందాక 62వ కీర్తన చదివాం మనం. 8వ వచనంలో ఒక మాట మనం చదివితే 62వ కీర్తన 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎల్లప్పుడూ. అప్పుడప్పుడు మనకు సంతోషం కలిగినప్పుడు కాదండి, క్రిస్మస్లు వచ్చినప్పుడు కాదు, ఈస్టర్లు వచ్చినప్పుడు కాదు, ఆదివారం ఇలాగ వచ్చినప్పుడు కాదు సంతోషం. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. నరులు కాదు, మనుషులు కాదు. నీకు భర్త ఉండొచ్చు, అతని మీద ఆధారపడిపోకో. నువ్వు పూర్తిగా ఆధారపడిపోయికో ఆయన్ని తీసేస్తాడు. భార్య ఉంది, నా భార్య బాగా చూసుకుంటుందని భార్య మీద బేస్ అయిపోకు. దేవుడు భార్యను తీసేస్తాడు. అమ్మ నాన్నలు ఉన్నారని అమ్మ నాన్నల మీద ఆధారపడకండి. అందరూ కూడా దేవుని మీదే ఆనుకోవాలి, ఆధారపడాలి, ఆయన్ని ఆశ్రయంగా చేసుకోవాలి. అది యవనస్తులు కూడా అమ్మ నాన్న మీద ఎక్కువ బేస్ అవుతూ ఆధారపడుతూ ఉంటారు. దేవుని వాక్యం వింటున్నారు, మీరు ఎదిగారు, చదువుకుంటున్నారు. ఆ సత్యాన్ని గ్రహించుకొని మీ అమ్మ నాన్నలకు చెప్పండి, దేవుని మీద ఆధారపడమ్మా, దేవుడిని అడుగు మా గురించి, మా విషయాలు. వాళ్ళని మనుషుల్ని అడగటం కాదని చెప్పాలి. చేత అలాగ ఉండాలంటే చాలా విశ్వాసం కావాలి మనకి. ఎంతో కొంత విశ్వాసం ఉంటే మనం దేవుని మీదే ఆధారపడతాం, అనుకుంటాం. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మనుషుల్ని పక్కన పెడతాం, దేవుడిని పక్కకి చేర్చుకుంటాం. అర్థమైందా? మనుషుల పక్క నుంచి దేవుని పక్క వచ్చేస్తాం మనం. అలాంటి విశ్వాసం లేనప్పుడు నేను మనుషులతోనే ఉండేవాడిని, ఫ్రెండ్స్తోనే ఉండేవాడిని, అందరితో ఉండేవాడిని. ఎలా పెడితే అలా చేసేవాడిని. ఆవగింజంత విశ్వాసం నాలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనుషులకి నేనే జరిగాను దూరం. వాళ్ళు మన దగ్గరికి వస్తూనే ఉంటారు, నేనే వాళ్ళకు దూరం అయ్యాను. ప్రభు నాకు దగ్గర అయ్యాడు. చాలా వయసు అయిపోతుంది, బలం అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. మనకి కనుచూపు మేరలో మేలు కనపట్లేదు, దీవెన కనపట్లేదు, ఆశీర్వాదాలు కనపట్లేదు.
కారణం ఏంటంటే క్రైస్తవులు వారి హృదయాలు దేవుని మీద నుంచి తొలగించేసుకున్నారు. ఇది అలవాటైపోయింది. ఆరాధనకు రావటం, ప్రార్థనకు రావటం అలవాటుగా మారిపోయింది. వాడుక వేడుక అయిపోయింది. ఇది మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. గమనించండి, దేవుని వాక్యాన్ని వినండి, అర్థం చేసుకోండి. ఇక రెండవది మనం చూసినప్పుడు 7వ వచనం, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎంత బలమైన మాట అండి ఇది, ఎంత గొప్ప మాట తెలిసింది. దేవుడే నీకు ఆశ్రయంగా ఉంటే ఊరంతా ఏకమైన ఏం చేయలేరు నిన్ను. అర్థమైందా? దేవుడే నీకు ఆశ్రయంగా ఉంటాడట. దేవుడంటే మామూలుడు ఆసనాశ. సమస్త సృష్టిని ఇప్పుడు మన కంటికి కనిపించేదంతా చేసినాడు ఆయన. ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయంగా ఉండాలంటే నీ పక్కకు వచ్చి ఉంటాడు నీతో. యెహోవాను నమ్ముకొనువాడు, అది నమ్ముకోవటం అంటే చాలాసార్లు చెప్పాను మీకు. నమ్ముకోవటం అంటే ఏంటి? దేవుని వాక్యానుసారంగా జీవించటం. దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే నమ్ముకోలేనట్టే. మీరు బాప్తిసం పొందినా, బైబిల్ చదివినా, పాటలు పాడినా, లేకపోతే వాద్యాలు వాయించినా, గుడి దుడిసినా, గుడికి అడిగినా, గుడికి ఫ్యాన్ ఇచ్చినా, గుడికి ఏదో వస్తువు ఇచ్చినా, దేవుని వాక్య ప్రకారముగా ఉండకపోతే నువ్వు దేవుణ్ణి నమ్మలేనట్టే. దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి ఒకసారి. వాక్యానుసారంగా జీవించాలంటే మనుషులు నీకు వ్యతిరేకమవుతారు. ఎందుకంటే లోకస్తులు మనుషులు, లోకానికి దేవునికి విరోధం. నువ్వు వాక్యానుసారంగా ఉండి, ఖచ్చితంగా ఉండి, నిదానంగా ఉండి, నీతిగా ఉండి, ప్రతిదీ నువ్వు తప్పని చెప్తూ ఉంటే లోకం నిన్ను ఒప్పుకోదు. యేసుప్రభుని ఒప్పుకున్నారా? యేసుప్రభు లోకానికి వచ్చి అదే చెప్పాడు అందరికీ. శాస్త్రుల పరిచయాలు, మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు అసలు విశ్వాసం లేదు, భక్తి లేదు, ఏం లేదు. మీరు సమాజ మందిరాల్లో బోధిస్తున్నారు కానీ మీ బోధ వేరే, మీ బతుకులు వేరని వాళ్ళందరినీ తిట్టాడు ఆయన, గద్దించాడు. అందుకు కోపం వచ్చింది వాళ్ళకి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు అంటే ఆ రాజ్యంలో మేధావులాళ్ళు. వాళ్ళు చెప్తే ఆ రాజు మాట వింటాడు, గవర్నర్ మాట వింటాడు. చేత లోకం కాస్త విరోధంగా చూస్తుంది. మన సేవ ప్రారంభించి దేవుని వాక్యం ప్రారంభించిన దినాల్లో పేట అంతా వ్యతిరేకించారు. ఏంటి? వాక్యాన్ని మీరు తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఎందుకు మీరు అలా చేస్తున్నారు దేవుని మందిరానికి వెళ్ళి అని ఒక్కొక్క అంశం మీద చెప్తూ ఉండినప్పుడు నేను చాలా గట్టిగా చెప్పినప్పుడు ప్రారంభంలో అందరూ కూడా వ్యతిరేకమయ్యారు. అయ్యి ఆ బోధలను ఆసరాగా తీసుకుని కొంతమంది ఆ సంఘంలో పెద్దలు ఇంటింటికి తిరిగి ఆయన ఏ కూటమి పెట్టినా, ఏం చేసినా, కలెక్టర్ గారు పిలిస్తే వెళ్ళకూడదు. చూసారా మన సంఘాన్ని ఎలా తిడుతున్నాడో? సంఘాన్ని తిడతాం. అది ప్రజలు, దేవుణ్ణి నమ్మిన బిడ్డలు అలా ఉండకూడదు కదా. అలాగే ఎందుకు ఉంటున్నారంటే ఎవరి కాళ్ళే వాళ్ళ సంఘాల మీద వేసేసుకునే నేపాలు చాలా విరోధభావంగా ఉన్నారు. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయిలేండి, అన్నీ మామూలుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు, వెళ్తున్నాం అన్నీ. ఎందుకంటే ఈ సత్యాన్ని గ్రహించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు పట్టింది వాళ్ళు గ్రహించడానికి. సత్యం అనేది బహు దూరముగాను లోతుగాను ఉన్నదంటాడు ప్రసంగి గ్రంథకర్త. అర్థమైందా?
చదవండి ప్రసంగి గ్రంథకర్త, ప్రసంగి 7:24. సత్యమైనది దూరముగాను బహులోతుగా ఉందంట, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? అర్థమైందా? ఎవడో అర్థం చేసుకుంటాడు సత్యాన్ని. కనుక దేవుణ్ణి నమ్ముకోవటం అంటే వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, మన హృదయం దేవుని మీద ఆనుకున్నప్పుడు మనం ఇంకా చెడుని ఇష్టపడం. మన ఇంట్లోనైనా సరే, మన ఇంట్లో వాళ్ళు చేసినా ఇష్టపడం. యేసు ప్రభు ఇంట్లో వారిని కూడా ఒప్పుకోలేదు. ఆయన ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. నేను చెప్పిన మాటల ప్రకారం చేసేవాళ్లే నా సహోదరులు, నా తల్లి, నా అన్నదమ్ములని చెప్పాడు ఆయన. అర్థమైందా? యేసు ప్రభుని చూడడానికి వచ్చారు తల్లి మరియమ్మని, ఆయన తర్వాత పుట్టినోళ్ళు తమ్ముళ్ళు. ప్రభువా మీ తల్లిగారు వచ్చారు, మీ సహోదరులు వచ్చారని చెప్పాడు శిష్యుడు వెళ్ళి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో నా మాటలు విని వాటి చొప్పున చేయు వీళ్ళే నా సహోదరులు, నా తల్లిలు అని చెప్పాడు. మన హృదయం మారినప్పుడు ఎవరు తప్పు చేసినా ఒప్పుకోం. అది నేను మా పిల్లల్ని ఇప్పటికీ తిడతానే ఉంటాను. వాళ్ళు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఏం చేసినా ఇలా చేసేవాడు అలా తిడతానే ఉంటాను. అన్నీ ఎక్కడికి వచ్చి తిడుతూ ఉంటాను. మా రోజు అంటుంది, పెళ్ళి అయిపోయినా తిడుతున్నారు మమ్మల్ని మీరు అంటూ ఉంటుంది. పెళ్ళి అయిపోతేను ఆ పిల్లలు ఏది తప్పు, ఆ పిల్లలు ఆడతా పడతా తప్పు చేసినా చాలా గద్దిస్తాను. అవసరమైతే కొడతాను కూడా. ఒకసారి కొట్టాను మా 13 పిల్లోడిని. తల్లిగా కన్నీళ్ళు వచ్చేసినాయి. ఆ పిల్లకి కోపం వచ్చేసింది నా మీద. కొడుకుల్ని అంత గారంగా చూసుకుంటూ ఉంటారు. అమ్మ నువ్వేం బాధపడక్కర్లేదు, ఎక్కడ చెప్పినట్టు ఉండేలాగా ఉంటేనే రండి ఇక్కడికి, లేకపోతే మానేయండి అని చెప్పినప్పుడు మీ ఇంటికాడ మీ ఇష్టానుసారంగా ఉండండి, నాకు అనవసరం. ఎక్కడికి అడుగు పెట్టిన తర్వాత నా మాట ప్రకారంగా ఉండాలి. ఇక్కడ మిమ్మల్ని అలాగే పెంచాను నేను అని చెప్పాను. అది పిల్లలు కాబట్టి సరి చేసుకున్నారు. మా నాన్నగారు అంతే, మా మంచిగా చెప్తారని ఉంటారు. మా అబ్బాయిని ఇప్పటికీ తిడతాను. ప్రసంగం చేస్తా ఉన్నా తిడతాను. తెలియనప్పుడు అడగలరా అలా చేసేటువంటి అని అంటాను. మాట్లాడు, అసలు ఎదిరించడు. ఇప్పటికి కుర్రోళ్ళు అందరూ అంటారంట బొమ్మరిల్లు ఫాదర్ అంటారంట. అది మరి బొమ్మరిల్లు ఏంటో నాకు తెలియదు కానీ ఇప్పుడుగా వాళ్ళ బాబు చేతిలో ఉన్నాడు వీడు అంటూ ఉంటారంట. దేవుని బిడ్డ, ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని వాక్యానుసారంగా మనం ఉంటే ఏ చిన్న తప్పైనా వాక్యమైన అర్థంలో కనపడిపోద్ది మనకి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. దేవుడు ఆశ్రయంగా ఉంటే ఇంక నీకు కొదువేంటండి? నీకు తీరంది ఏముంటుంది చెప్పండి? ఎలాంటిదైనా సరే దేవుడు చేసేస్తాడు మీకు. మీరు అందులో అనుమానం ఏం పడక్కర్లేదు. మనకి మందిరం గట్టిపడలేదు ఆయన. ఇలాంటి మందిరం ఇక్కడ కడియంలో కట్టేసాడంటే మాటల నాన్న సంకలు నాకేసారి మందిరం కట్టడానికి వాళ్ళు ప్యాంట్ అంతా ఉండి సులువుగా కట్టేసాం. ఇది ఆశ్రయం అంటే అది దేవుడు మనకు దన్నుగా ఉంటాడు. గమనించండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. చూసారా, కీర్తనలో మనం చదివాం అక్కడ నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె ఉంటాడని చెప్పేసి. ఇక్కడ యెషయా గారు చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన.
వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను, కష్టం అంటే వెట్ట అంటే కష్టం కలిగిన దానికి భయపడు. దాని ఆకు పచ్చగా ఉంటుంది. ఎప్పుడు వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. చూసారా, ఎప్పుడు ఏ లోటు ఉండదండి. దేవుని మీద పూర్తిగా ఆనుకొని మీరుంటే అసలు మీకు లోటే ఉండదండి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకా ఈదుల్లోకి వెళ్ళి కూర్చోటాలు ఏంటండి, బుద్ధి లేకపోతేనే. ఈదుల్లోకి వెళ్ళి అంబేద్కర్ దిమ్మల మీద, లేకపోతే రాములవారి దిమ్మల మీద, లేకపోతే ఆ సౌతులకి వెళ్ళి ఆ ప్రోగ్రాలు చూడటం, ఆ భోజనాలు తినటం. రేపు మళ్ళీ దసరా వస్తుంది, దసరా ప్రోగ్రాలు రికార్డ్ డ్యాన్సులు చూడటం, ఆ ఇల్లు లైటింగ్లు అయ్యి చూడటం, ఆ భోజనాలు తినడం, లేకపోతే అక్కడక్కడ కూర్చుని దేవుణ్ణి నమ్ముకోకముందు అవన్నీ నమ్ముకున్న తర్వాత ఇంకా ఆ చోట్లకి వెళ్ళకూడదు. 1వ కీర్తన చదవండి, వినండి. మగోళ్ళు చాలామంది ఇంకా అలాగే తిరుగుతున్నారు. మీరు ఆడవాళ్ళు తిరగటానికి ఉండదులేండి, ఎందుకంటే వాళ్ళు పని చేసుకుని వచ్చి ఇంటికాడ పని ఒకటి, బయట పని, వాళ్ళకి ఖాళీ ఉండదు ఎక్కడ తిరుగుదామన్నా. 1వ కీర్తన 1వ వచనం, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. అది అర్థమైందా? దుష్టులు ఆలోచించి ఇంకెళ్ళకూడదు మనం లోకంలోకి. నేను మారు మనసు పొందాను, పేటలోకి అలాగే వెళ్ళలేదు నేను ఎప్పుడు. సంవత్సరాలు అవుతుంది. తెలియని వాళ్ళు ఏం కాదు కదా పేటలో. కొంతమంది పాస్టర్లు ట్రైనింగ్ అయ్యారు, వాళ్ళు కూడా ఈదుల్లోనే ఎడుతుంటున్నారు. మారు మనసు లేని పాస్టర్లు, వాళ్ళు మారలేదు. ఎవరిని మార్చవలసిన పని లేదు వాళ్ళకి. నేను మారాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మార్చాలనే తాపత్రయం, తపన, ఆశ. అంబేద్కర్ బొమ్మల కాడికి వెళ్ళి మన సెంటర్లో కమ్యూనిటీ హాల్లో కూర్చుని, కమ్యూనిటీ హాల్ ఎవరికి అన్యులు కాదు, నీకు కాదు, నీకు అంత కూర్చొని దేవుని మందిరానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకో. ఎలాగ ఆశీర్వాదం వస్తుంది, ఎలాగ దీవెన వస్తుంది, ఎలాగ మీకు రాబడి వస్తుంది, ఎలాగ మీకు ఆదాయం వస్తుంది. అరే, వాక్యం వింటే మీకు అర్థమవుతుంది, వినకపోతే అర్థం కాదు. తింటే రుచి తెలుస్తుంది, తినకపోతే రుచి తెలియదు. అలా వెళ్ళకూడదండి. బాప్తిసం పొందిన వాళ్ళు అలాంటి చోట్ల ఉండకూడదు. అలా ఉండక అన్నాడైనా. అర్థమైందా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. ఇంటికాడ ఉండాలి. పని నుంచి వచ్చారు, ఇంటి దగ్గర కూర్చోవాలి. ఇల్లు ఉంది కదా, భార్య ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, అన్నదమ్ములు ఉన్నారు కదా. రేపు బయటికి పోయి తిరగదామని నీ హృదయం దేవుని మీద నుంచి దేవుని మీద లేదు. దేవుని మీద ఉంటే లోకం మీదకి ఎలాగెళ్తుంది? లోకంలో ఉండాలని ఎలా అనుకుంటావు? నీ హృదయంలో అనిపించే కదా నువ్వు వెళ్ళేది. ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం, కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం, లేకపోతే ఆ గుడికాడ కూర్చుందాం, అక్కడ ఏదో జరుగుతుంది అక్కడికి వెళ్ళి చూద్దాం. ఆశీర్వాదం ఎలా వస్తుంది మనకి? దీవెన ఎలా వస్తుంది మనకి? నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్, రాజమండ్రిలో ఉంటే కడియంలో ఉంటే అందరు మారు మనసు పొందాక ఇప్పుడు ఇంకా ఫోన్ చేస్తూ ఉంటారు. నేలను వెళ్ళే పని లేదు నాకు. లోకంలో ఉన్నప్పుడు ఆ స్నేహాలు, ఇప్పుడు దేవుని సంబంధులు మీ దగ్గరికి వస్తాను, నేను మీ ఇళ్ళకి వస్తాను.
స్థితి కాదు అక్కడ తేడా మనకి. ఆత్మీయత. ఆత్మీయత. మీరు పేదోళ్ళ గొప్పోళ్ళ లేకపోతే ఏంటి అనేది కాదు అక్కడ. మీ దగ్గరకు వచ్చి మీకు ప్రార్థన చేస్తే అది నాకు దీవెనగా మారుతుంది. ఆ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. అది మేలు. నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు ఏదో రమ్మన్నాడని ఆడితో 4 మాట్లాడుకొని వచ్చి వెళ్తే ఇతరుల కానుకది. అది నాకు ఉపయోగపడదు కూడా, నాకు అక్కర్లేదు. మా చిన్నాన్న దగ్గరికి వెళ్ళటం మానేశాను. ఎన్నోసార్లు చెప్పాడు పట్టాభి, ఎన్నోసార్లు. బోలు మంది వస్తారు బాబా పాసల్లో నెల వచ్చినప్పటికీ 1వ తారీఖు కాడి నుంచి. నువ్వు రావేట్రా మా మనోడు అయ్యుండి అంటాడు. ఎప్పుడు ఇవ్వలేనోడు ఇప్పుడు అదే దానికోసం వెళ్తే ఎప్పుడు అతను పైసా అడగను నేను. దగ్గర దూరం అనేది కాదు, ఆత్మీయత. దేవుని మీద మన హృదయం ఉండాలి. గమనించండి, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. చెట్లా ఉండాలి మనం. జలముల యొద్ద నాటబడిన చెట్టులా ఉండాలి. ఎడారిలో నాటబడిన చెట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. నీ హృదయాన్ని దేవుని మీద నుంచి తొలగించుకుంటే నువ్వు ఎడారిలో నాటబడిన చెట్లాగే ఉంటావు. నీ హృదయం దేవుని మీద ఆనుకొని ఉంటే నువ్వు బైబిలే చదవక్కర్లేదు. నీ మనస్సు దేవుని మీద బలంగా పెట్టేసుకున్నావు అనుకో, నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టులా ఉంటాను. కాపు మానదు, నీకు రాబడి ఆగదు. అర్థమైందా? పచ్చగా ఉంటావు ఎప్పుడుని. పచ్చగా అంటే అది హెల్త్ఫుల్గా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. గమనించండి, వెట్ట కలిగినను దానికి భయపడదు. కష్టం వచ్చినా భయపడవంట. నువ్వు దేవుని మీద నీ హృదయం ఆనుకుంటే ఇబ్బంది వచ్చినా భయపడవు. నా దేవుడు ఉన్నాడు, నాకు ఆయన ఏదో రకంగా నాకు చూస్తాడా, ఆ మంచి ధైర్యం ఉంటుంది, ధీమా ఉంటుంది నీ మనసులో. ఎందుకంటే నీ మనసు దేవుని మీద ఆనుకుంది కాబట్టి. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. రాబడి ఆగదు. కోపం అందంటే రాబడి ఆగదు. ఇంకా ఎలాంటి మాటలండివి? నీకే హృదయానికి ఎక్కుతున్నాయా? నీ మనసుకి ఎక్కుతున్నాయా? ఏదో వచ్చామో వెళ్ళిపోయి ఉంటుంటే ఎలాగా? కరెక్ట్ కాదు అది. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని మీద పూర్తిగా అనుకోండి. ఎక్కడైనా రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొల్లిపోతున్నాయి, అందము బలం అన్నీ తగ్గిపోతున్నాయి. మనకి రాదు, అందం తిరిగి రాదు, బలం తిరిగి రాదు, ఆయుష్ తిరిగి రాదు. తరిగిపోయిన మట్టికి అయిపోయినాయి. ఉన్నదాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుని బతకాలి. చివరిగా ఒక వాక్యాన్ని చదువుకుని ముగిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనం చదువుదాం. యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. చూసారా, ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈనాడు ఓ పావలో బేడో సంపాదించుకుని ఉన్నారు ప్రతి ఒక్కరు. ఆస్తి అంటే కోట్లే ఉండక్కర్లేదు, లక్షలే ఉండక్కర్లేదు. 1000 రూపాయలు నెల ఉంటే చాలు, ఒక ధీమా వచ్చేద్ది చేతిలో బీరువాలో ఉంటే. అది అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. మన దగ్గర ఉన్న డబ్బు పోవాలంటే నిమిషం పట్టదు. ఏదో ఒకటి జరిగిందనుకో అయిపోతాయి అంతే. మళ్ళా దాన్ని సంపాదించడానికి మళ్ళా
చాలా పాటలు పడాలి మనం. కనుక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు, అండర్లైన్ చేసుకోండి ఈ మాట, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. అది పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఒకవేళ నీకు కొద్ది ధనం కలిగింది, దాని మీద మనసు పెట్టుకోకండి అని చెప్తున్నాడు ఆయన. కాకపోతే బంగారం కొనుక్కున్నాం, ఎప్పుడూ లేదు నీకు, దాని మీద మనసు పెట్టుకోకు. దాని మీదే మనసు పెట్టుకున్నావు అనుకో, షెడ్కి వెళ్ళిపోద్ది, అదిని ఆ బంగారం తాకడికి వెళ్ళిపోద్ది, లేకపోతే అమ్మేవలసి వస్తుంది, అర్థమైందా? లేకపోతే ఏదో రకంగా పోద్ది. బంగారమైనా డబ్బైనా ఏదైనా అస్థిరమది. ఒకప్పుడు లేదు మనకి, అస్థిరమది. అది అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. గుర్తుపెట్టుకోండి పాయింట్. నా దగ్గర ఎన్ని డబ్బులున్నా ఇవి ఉన్నాయి కదా అనే మాట నాకు అలా గుర్తుండదు. ఒకవేళ ఉంటే అసలు డబ్బు అనేదే మైండ్లో ఉండదు నాకు, దానము అనే మాటే నా మైండ్లో ఉండదు. ఒకవేళ మీ ఇళ్ళకి నేను ప్రార్థన చేయడానికి వచ్చిన మీరు ఎంత ఇచ్చారు ఏంటో నేను చూడను, అలా తీసుకుంటాను, జేబులో పెడతాను, అంతేగాని ఎవరిని తెచ్చారనేది నేను పట్టించుకోను. ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నా ప్రభు ఇస్తాడండి. ఆయన ఇచ్చిందే కదా ఇదంతా. యోబు ఏమన్నాడో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. అది ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. అది అస్థిరమైన ధనము నందు మనం నమ్మిక ఉంచకూడదు. ఇప్పుడు దాని మీద మనసు ఉంచామనుకో, ఆ ధనం కలగదు నీకు. ఒకవేళ కలిగి ఉన్నది కూడా పోద్ది. మీరు చూసుకోండి, మీరు టెస్ట్ చేసుకోండి మీరు ఎప్పుడేం జరిగిన మీ జీవితంలో ఆలోచించుకోండి, పోద్ది అది. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. బైబిల్లో మాటలు మీకు చదివించి చెప్తున్నాను నేను. ఎక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి మీరు. సుఖముగా అనుభవించుటకు. అది మనం సుఖంగా అనుభవించాలండి. పావలా ఉన్న, బేడ ఉన్న, రూపాయి ఉన్న. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. ధారాళం అంటే తెలుసా మీకు? ధారాళం అంటే తెలుసా? మన విజయవాడకు వరద వచ్చింది కదా, అది ధారాళంగా వచ్చేసింది వరద. ధారాళం అంటే అది. దాన్ని ఎవడు ఆపలేడు ఇంకా. నేను ఇండోనేషియాలో వచ్చింది వరద, 20 సంవత్సరాల తర్వాత వచ్చిందంటే వరద. విజయవాడ మించి వచ్చేసింది. అక్కడ కార్లు, బళ్ళు, గిళ్ళు అన్నీ అలా తేలిపోయి వెళ్ళిపోతున్నాయి. బ్రిడ్జీలన్నీ కూలిపోయినాయి. సిటీలోనండి. యూట్యూబ్లో చూశాను నేను, చూడండి అందులో చూస్తే. ధారాళం అంటే అది. ధారాళం అంటే నువ్వు దాచుకోలేవు, ఇంకా నువ్వు దాచుకోలేవు, వచ్చేస్తూ ఉంటుంది అంతే. ఏంటి ధనం? అది దేవుడు సమస్తము కూడా ఇచ్చేస్తాడు ఆయన. సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. అది దేవుని మీద నమ్మిక ఉంచి చూడండి మీరు. ఖచ్చితంగా ఇంకేమీ పెట్టుకోకుండా ఆయన మీద నమ్మకం పెట్టుకుని ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. చేయరు. ఇది దాటగానే మళ్ళీ సాతానుగాడు అక్కడే ఉంటాడు బయట. సాతానుగాడు మన గేటు బయట ఉంటాడు. ఈ వాక్యం ఆడి అంటూ ఉంటాడు, ఏమై చాలా గట్టిగా చెప్పేస్తున్నాడు ఈ నాళ్ళకే అని ఆడు వింటాడు. అర్థమైందా? మీరు గేటు దాటగానే మీతోనే వస్తాడాడు. మీ ఇంటి దాకా వస్తాడు. ఈ చెప్పిన వాక్యం
బొర్రలోంచి తీసేస్తాడు అంతే. ఇంకా మళ్ళీ మామూలే భజన. వాక్యాన్ని వినండి, మీ బతుకులు మార్చుకోండి, బాగుపడండి. నేనేమి బాగు చేయను మిమ్మల్ని, బాగుపడే మాటలు చెప్తామంతే. ఇక్కడ ప్రార్థన చేసుకోండి, రండి, ప్రతి ప్రార్థనలో పాలు పంచుకోండి. యెహోవాను మీద నుంచి హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. దుష్టుడాడు. దుష్టుడంటే గాలి చెదరగొట్టు పొట్టు వంటివాడు. అది పొట్టు లాంటి వాడాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పొట్టులా ఉంటావో, యేసు ప్రభుని పూర్తిగా నమ్ముకొని చెట్టులా ఉంటావో ఆలోచించుకోండి. గాలి వస్తే చెదిరిపోయే పొట్టు, గాలి తుఫాను వచ్చినా పడని చెట్టుది. యెహోవా మీద నుండి హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. గుర్తుపెట్టుకోండి. అంటే దుష్టుడు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. పొట్టు. యెహోవాను నమ్ముకున్నవాడు నీటి కాలువల ఎవరను నాటబడిన చెట్టు వలె ఉంటాడు. పొట్టులాగుండి గాలికి ఎగిరిపోతారో, చెట్టులాగుండి 10 మందికి మీరు నీడ ఇస్తారో ఆలోచన చేసుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడిన మాటలు విన్నాం. అవి ఈ రోజున మనతో దేవుడు మాట్లాడాడు. నరులను ఆశ్రయించి హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మీరు నమ్ముకుంటారో, మీ హృదయాన్ని లోకానికి పాపానికి అమ్ముకుంటారో మీరే తేల్చుకోండి. మన చేతుల్లోనే ఉంటుంది ఏదైనా, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అదే యిర్మీయా గ్రంథం చెప్పాడైనా, వాని క్రియలు ప్రతిఫలం వారికి ఇస్తానని చెప్పాడు ఇక్కడ. కానీ గుర్తుపెట్టుకోండి. ఇలాగ చెప్పుకుంటూ వచ్చి అని చెప్పాడు. గమనించండి. ఇలాగే వాక్యాన్ని ఇశ్రాయేలుకి బోధిస్తూ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని చెప్పి ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అని చెప్పాడు ఆయన. కనుక నీ క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడే. పొట్టులా ఉంటావో చెట్టులా ఉంటావో తేల్చుకో. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు తండ్రి. ఎత్తబడిన వాక్యము వినిన ప్రతి హృదయములో నూరంతలుగా ఫలించినట్లు మీ ఆత్మ సహాయము అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.